Welcome. So today we will discuss 10th class 10th unit mensuration. In that we are dealing with exercise 10.4 third question. Okay, we go through this question. A 20 meters deep well of diameter 7 meters is dug, and the earth got by digging is evenly spread out to form a rectangular platform of base 22 meters by 14 meters. ఒకసారి ఈ క్వశ్చన్ మొత్తం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఏ 20 మీటర్స్ డీప్ వెల్ ఆఫ్ డయామీటర్ 7 మీటర్స్ ఈజ్ డగ్ అన్నాడు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? సో మన దగ్గర ఒక డీప్ వెల్ అంటే బావి ఉంది. ఆ బావికి ఏముంది, మనకు ఏ షేప్లో ఉంది అనేది ఎలా తెలుస్తుంది? సో ఇయర్ ఇట్ ఈస్ గివెన్ డయామీటర్ అని, అంటే డయామెట్రికల్ షేప్లో ఉన్నటువంటి డయామీటర్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఏ మనకు బై సర్కిల్ అన్నట్టు, అంటే ఇట్ ఈస్ ఏ సిలిండర్. సో సిలిండర్ షేప్లో ఒక బావి తవ్వినారు. వెంటనే ఎప్పుడైతే మనకు ఈ దిస్ వెల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ సిలిండర్ అని అర్థమైందో, ఎట్ దట్ టైమ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డ్రా ద సిలిండర్ ఫస్ట్. ఓకే, రైట్, వీ విల్ డ్రా ద సిలిండర్. ఇట్ ఈస్ ఏ సిలిండర్. ఈ సిలిండర్ షేప్లో ఒక బావి తవ్వినాం మనం. బావి తవ్విన తర్వాత ఏం చేసినాం, మరి బావి తవ్వితే ఏమొస్తుంది మనకి? వి గెట్ ఏ సాయిల్, అందులో ఖచ్చితంగా సాయిల్ వస్తుంది. ఇప్పుడు ఆ సాయిల్ని తీసుకొని ఏం చేసినాం అంటే, ఆ సాయిల్ని తీసుకొని మనం ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద మనం ఈ మట్టి మొత్తం స్ప్రెడ్ చేసినాం. అంటే ఎలా పోసినామో చూద్దాం ఒకసారి. సో రెక్టాంగులర్ కదా ఇది. సో ఇది రెక్టాంగులర్ ప్లాట్ఫామ్. ఈ రెక్టాంగులర్ ప్లాట్ఫామ్కి ఏముంటుంది మనకు? లెంత్, బ్రెడ్త్ ఉంటాయి. ఇన్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ గివెన్. సో ఫస్ట్ వీఆర్ రైటింగ్ అబౌట్ సిలిండర్. ఫస్ట్ సిలిండర్ గురించి రాద్దాం. సిలిండర్కి ఏమున్నాయి? డయామీటర్ ఉంది. ద డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు? 20 మీటర్స్ డీప్ వెల్. డీప్ అంటే లోపలికి, అంటే హైట్. ఇక్కడ పైకి ఉంటేనేమో హైట్ అంటాం, లోపలికి ఉంటే డీప్ అంటాం. సో నేను లోపలికి తవ్వినారు కాబట్టి ఇట్ ఈస్ టేకెన్ యాజ్ డీప్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ 20 మీటర్స్, డయామీటర్ 7 meters. So radius is equal to 7/2, that is equal to 7/2 meters. Okay, అంతే ఉంచుతాం. 7/2 meters. నెక్స్ట్ హెచ్, డీప్ ఎంత? 20 meters డీప్ కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత వాల్యూమ్ అటువంటి సాయిల్ని మనకు ఇందులోంచి బయటికి తీసారో కనుక్కోవాలి, రైట్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ టేకెన్ లేదా సాయిల్ డగ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr² హెచ్. సో π మీన్స్ 22/7 ఇంటూ రేడియస్ ఈజ్ 7/2. సో 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్ ఈజ్ 20. 7 1 jar 7 1 jar cancel. 2 1 jar 2 10 jar 2 1 jar 2 5 jar. So we get 770 cubic meters. ఇంత సాయిల్ వచ్చింది మనకు. వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ ఇది. వాల్యూమ్ ఆఫ్ ది సాయిల్ 770 cubic centimeters వచ్చింది, రైట్. ఇప్పుడు ఏం చేసినాం, ఈ సాయిల్ని తీసుకొని పోయి ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది కదా ఇక్కడ, ఈ రెక్టాంగిల్ ప్లాట్ఫామ్కి ఏమన్నా లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. వీ విల్ రైట్, వాటిని కూడా రాద్దాం మనం ఇప్పుడు. సో వీఆర్ టేకింగ్, ఇది క్యూబాయిడ్ కదా, సారీ ఇది క్యూబాయిడ్ అన్నట్టు కాదు, ఫస్ట్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్కి మనకేమైనా లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. సో రెక్టాంగిల్ 22 meters ఇంటూ 14 meters, అంటే 22 meters బై 14 meters అని చదవాలి. లెంత్ ఈజ్ 22 meters, 14 meters బ్రెడ్త్. L ఈజ్ ఈక్వల్ 22 meters, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ 14 meters. ఇప్పుడు దీని మీద సాయిల్ పోసినాం, రైట్, ఇలా. ఇప్పుడు దీని మీద సాయిల్ పోసినప్పుడు ఈ మట్టి ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్లోంచి వచ్చినటువంటి సాయిల్ని తీసుకొచ్చి రెక్టాంగిల్ మీద పోసినప్పుడు
సిలిండర్ మీద ఈ రెక్టాంగిల్ మీద ఎప్పుడైతే సాయిల్ ఉంటుందో అప్పుడు అది ఏ షేప్ కనపడుతుంది మనకు? ఏ షేప్ కనపడుతుంది? కొంత హైట్ వస్తుంది కదా. సో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ ఏ సిలిండర్. ఓకే, ఇప్పుడు మనం ఇంతసేపు మనం ఏదైతే సిలిండ్రికల్ షేప్లో ఉన్నటువంటి ఒక వెల్లోంచి సాయిల్ తీసినామంటున్నాం. సపోజ్ దీన్ని మనం సాయిల్ అనుకుందాం. ఈ లోపల వాటర్ పోసినాం కానీ దీన్ని సాయిల్ అనుకుందాం. ఇప్పుడు ఈ సాయిల్ని ఏం చేసినాము, ఈ కింద బేస్ ఏ షేప్లో ఉంది? దీనికి రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఈ బేస్ రెక్టాంగులర్ షేప్లో ఉన్న దీని మీద మనము ఇక్కడ సాయిల్ పోస్తున్నాం. యాక్చువల్ ఇక్కడ వాటర్ పోస్తున్నాం. ఒకసారి చూడండి వాటర్ ఎలా ఉన్నాయి. వాటర్ కూడా ఈ రెక్టాంగులర్ మీద బేస్తో మీద పడంగానే వెంటనే అది ఏ షేప్లోకి మారిపోయింది? క్యూబాయిడ్ షేప్లోకి మారిపోయింది. రైట్. ఇప్పుడు సాయిల్ అయినా అంతే కదా. ఇప్పుడు వాటర్ అయినా అంతే, సాయిల్ అయినా అంతే. చూడండి ఒకసారి, సాయిల్ అండ్ వాటర్ బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇందులో పైన కొంత, ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హైటు, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో ఈ క్యూబాయిడ్ షేప్లోకి వచ్చింది. ఇప్పుడు అట్లనే సాయిల్ కూడా ఏం చేస్తాం, దీని మీద పోసిన తర్వాత మనం కొంచెం ఈవెన్చువల్లీ పరుస్తాం, స్ప్రెడ్ అవుట్ చేస్తాం. అంటే యూనిఫామ్ ఉండేట్టు ఒక దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా సరి చేసినప్పుడు అది కూడా మనకి ఏ షేప్లో కనబడుతుంది? క్యూబాయిడ్ షేప్లో కనబడుతుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, ఇగో ఇది ఈ సాయిల్ ఇందులో పోస్తే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్. సేమ్ సాయిల్ కదా, అంటే ఇక్కడ ఎంత వాల్యూమ్ వస్తుందో అంతే వాల్యూమ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఇప్పుడు మనం ఏం చేద్దాం, C1 ఇందులో వాల్యూమ్ ఆఫ్, we will write volume of volume of cylinder is equal to వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఎందుకు ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నామంటే మనకు ఈ సాయిల్ వచ్చి క్యూబాయిడ్ షేప్లోకి వస్తుంది కదా, అందుకని. సో రైట్, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్. వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H. సో వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఎంత వచ్చి మనకు 770 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఈజ్ గివెన్ రెక్టాంగులర్ మీద కదా మనకు 22 ఇంటూ B ఈజ్ 14 ఇంటూ H మనకు తెలియదు. సో H కనుక్కోవాలి కాబట్టి ఈ 770 బై 21 ఇటు వస్తే 22 ఇటు వస్తే డినామినేటర్కి వస్తుంది. మళ్ళీ ఈ 14 కూడా న్యూమినేటర్లో ఉంది కదా, ఇటు వస్తే డినామినేటర్కి వస్తుంది. ఇట్లా సో 14తో 14 1 జా 14, 14 5 జా 70, 7 మిగులుతుంది 70, 14 5 జా 11 2 జా 11 5 జా 5 by 2 ఈజ్ ఈక్వల్ టు H. therefore H by 2.5 ఈజ్ ఈక్వల్ టు H. దట్ ఈజ్ ఈక్వల్ టు H ఈజ్ ఈక్వల్ టు 2.5 మీటర్. అంటే 2.5 మీటర్స్ హైట్ వస్తుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్ మీద మనకు ఈ సాయిల్ని, ఈ సిలిండర్లోంచి తీసినటువంటి సిలిండ్రికల్ షేప్లో ఉండే వెల్లోంచి తీసినటువంటి సాయిల్ని స్ప్రెడ్ చేస్తే వి గెట్ ద హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ 2.5 మీటర్స్. ఇలా వస్తుంది. సో ఇట్లా మనం కనుక్కోవాలి.